అప్పులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు తీర్చుకోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 16 శుక్రవారాలు లక్ష్మీదేవి యొక్క ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది. తెల్లవారుజామున చేస్తే చాలా మంచిది. 16 శుక్రవారాలు చేస్తే తప్పక అప్పులు తీరుతాయి. ఎలా చేయాలి? లక్ష్మీదేవి ఉన్న ఫోటోని శుభ్రంగా తుడిచి గంధము కుంకుమతో బొట్లను పెట్టి, అలాగే అమ్మవారికి పూల మాలని వేసి అమ్మవారి ముందు నిమ్మడొప్పలలో ఇంట్లో పెట్టమంటారంటే పెట్టవచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో పెట్టే రాహుకాల పూజ చేస్తాను. ఇంట్లో పూజా మందిరంలోనే పెడతాను. మనం చేసేదే రాహుకాలంలో పూజ మంచి జరగాలని. మరి ఇంట్లో పెట్టకూడదు, ఇంట్లో ఎలా రాహుకాల పూజ చేస్తారని చాలామందికి సందేహం వస్తుంది. నాకు చెప్పిన నా గురువుగారు నాకు అలానే చెప్పారు. అలానే చేశాను నేను. ఆ నిమ్మడొప్పల్ని అంటే రసం సగంగా కట్ చేసి రసమంతా తీసి దాన్ని ప్రమిదలాగా తయారు చేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి అష్టమూలికా తైలం అరటినార ఒత్తులు వేయాలి. వేసి ఈ 2 నిమ్మడొప్పల్ని ఒక చిన్న ప్లేట్లో కానీ లేకపోతే తమలపాకులో లేకపోతే రావి ఆకుల మీద పెట్టి లక్ష్మీదేవికి దీపం చూపించేలాగా వెలిగించి అమ్మవారికి మొదటి వారం మాత్రం పాయసాన్నాన్ని ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయను కొట్టే ముందే అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదవాలి. అష్టోత్తరాలు ఎలా చేయాలి, ఏ పూలతో చేయాలి అన్న సందేహం ఉంటుంది. ఏ పూలు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని చేసి తర్వాత తామర గింజలు ఒక 108 తెచ్చిపెట్టుకోండి. ఇవి పూజ చేసి మళ్ళీ మనం తీసి పెట్టుకోవచ్చు. 108 మనకి సరిపోతుంది పూజకి. అవి చేసి ఉన్న కొన్ని పూలతో పూజ చేసి అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి హారతినివ్వాలి. ఇచ్చి అప్పుల బాధ నుంచి మమ్మల్ని బయటపడేయి తల్లి అని చెప్పి కోరుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం కూడా మొదటి శుక్రవారం రాహుకాలంలో మొదలు పెడితే ఆ సమయంలో నిమ్మడొప్పల మీద దీపాలు పెట్టాలి, రాహుకాల దీపాల్లాగా. తెల్లవారుజామున అంటే మామూలు దీపారాధనే చేయవచ్చు. ఈ తెల్లవారుజామున మొదలు పెడితే ప్రతి శుక్రవారం కూడా తెల్లవారుజామునే చేయాలి సమయం అన్నమాట. రాహుకాలంలో మొదలు పెడితే 16 శుక్రవారాలు రాహుకాలంలోనే పూజ చేయాలి.